గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. మొన్న క్లాస్లో మనం గ్రామీణ పరపతి విధానం, గ్రామీణ పరపతి యొక్క లక్ష్యాలు, ప్రాముఖ్యత తెలుసుకున్నాం. ఈరోజు టాపిక్ ఏంటంటే వ్యవసాయ పరపతి రుణాల్లో గ్రామీణ క్రెడిట్ యొక్క రుణాలు అనేది ఏ విధంగా అందజేస్తారు. ఫస్ట్ మీకు మొన్న చెప్పాను గ్రామీణ క్రెడిట్ అంటే ఏమిటి అని. ఎవరైనా చెప్తారా గ్రామీణ క్రెడిట్ అంటే ఏంటో? సుభాష్ని. చూడండి, గ్రామీణ క్రెడిట్ అంటే గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి రైతులకు అవసరమైనటువంటి రుణ సదుపాయాన్ని అందజేయడానికి ఈ గ్రామీణ క్రెడిట్ అనేది సౌకర్యం కల్పించడం జరిగింది. అంటే ఏంటి? గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి వ్యవసాయ కుటుంబాలకు అవసరమైన పరపతిని అందజేయడం. ఇవి దేని ద్వారా అందజేస్తారు? గ్రామీణ బ్యాంకుల్లో, లేదా గ్రామీణ బ్యాంకులు అంటే సహకార బ్యాంకులు, నెక్స్ట్ ఏంటి, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, లీడ్ బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల ద్వారా స్వయంగా ఉపాధి చేసుకునే రైతులకి ఈ సంస్థల ద్వారా గ్రామీణ క్రెడిట్ అందజేయడం జరుగుతుంది. అంటే ఎలా అందజేస్తారు? చిన్న చిన్న పొదుపు చేసుకున్నటువంటి వాళ్ళకి. హలో, వింటున్నారు కదా? గ్రామీణ క్రెడిట్ అంటే గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి వ్యవసాయ కుటుంబాలకు గ్రామీణ పరపతి సౌకర్యాన్ని అందజేస్తుంది. ఏ ద్వారా అందజేస్తుందని చెప్పాను? 1 సహకార బ్యాంకులు, 2 హలో, వాయిస్ వినిపిస్తుందా మీకు? మీరు రిప్లై ఇవ్వండి. ఏంటంటే వాయిస్ సిగ్నల్ ఇవ్వట్లేదా ఏంటనేది తెలియట్లేదు. అందుకు గ్రామీణ ప్రాంతాలకు అవసరమైనటువంటి, గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలకు అవసరమైనటువంటి సదుపాయాన్ని కల్పించడానికి ఈ గ్రామీణ క్రెడిట్ను ఇవ్వడం జరిగింది. వేటి ద్వారా అందిస్తున్నారు అంటే సహకార బ్యాంకులు, నెక్స్ట్ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ద్వారా, నెక్స్ట్ లీడ్ బ్యాంకుల ద్వారా ఈ రుణ సదుపాయాన్ని అందజేస్తారు. అంటే ఎవరికి అవసరం ఇది? ఎవరికి అవసరం అని చెప్పాను? చిన్న చిన్న పరిశ్రమలు చేసే, అంటే చిన్న పరిశ్రమలు అంటే చిన్న తరహా పరిశ్రమలు చేసే వాళ్ళకి కానీ, లేదా వ్యవసాయం చేసే వాళ్ళకి కానీ, కుటీర పరిశ్రమలకు కానీ, లేదా స్వయం ఉపాధి కల్పించుకోవడానికి అవసరమైన వాళ్ళకి ఈ వ్యవసాయ రుణాన్ని అందజేయడం జరుగుతుంది. అయితే వ్యవసాయ రుణాన్ని అందజేసే దాన్ని మనకి భారతదేశంలో 3 రకాలుగా వర్గీకరణ చేయడం జరిగింది. 1 స్వల్పకాలిక పరపతి విధానం, 2 దీర్ఘకాలిక పరపతి విధానం, 3 మధ్యకాలిక పరపతి విధానం. వీటిని మళ్ళీ ఎలా విభజించాయంటే 2 రకాలుగా విభజించాయి. 1 సమయం ఆధారంగా వర్గీకరణ, 2 వాడుక ఆధారంగా వర్గీకరణ. ఇప్పుడు ఫస్ట్ సమయం ఆధారంగా వర్గీకరణ. ఇందులో ఫస్ట్ది చూడండి, సమయం ఆధారంగా వర్గీకరణ. సమయం ఆధారంగా వర్గీకరణ అంటే ఏంటి? కాలం మీద ఆధారపడి ఇచ్చే రుణాలని, లేదా పరపతి విధానాన్ని సమయం ఆధారంగా వర్గీకరించడం జరిగింది. అందులో 1 స్వల్పకాలిక క్రెడిట్. అది స్వల్పకాలిక క్రెడిట్ అన్నా, పరపతి అన్నా, రుణమన్నా ఒకటే. క్రెడిట్ అన్నా, రుణమన్నా, పరపతి అన్నా ఒకటే. 1 స్వల్పకాలిక క్రెడిట్, 2 మధ్యకాలిక క్రెడిట్, 3 దీర్ఘకాలిక క్రెడిట్.
ఫస్ట్ స్వల్పకాలిక క్రెడిట్. మనకి అందరికీ తెలుసు స్వల్పకాలిక క్రెడిట్ అంటే ఏంటి? స్వల్ప మొత్తం అంటే తక్కువ సమయంలో కనుక తిరిగి చెల్లించే రుణాలను అందజేస్తే వాటిని స్వల్పకాలిక క్రెడిట్ లేదా స్వల్పకాలిక రుణాలు అంటారు. ఇక్కడ చూడండి, స్క్రీన్ మీద కనిపిస్తుంది. గ్రామీణ ప్రజలు తమ స్వల్పకాలిక అవసరాల కోసం ఈ రుణాలను తీసుకుంటారు. స్వల్పకాలిక రుణాలు అంటే వినండి ఒకసారి. స్వల్పకాలిక రుణాలు అంటే సహజంగా మనం వ్యవసాయం చేసే వాళ్ళందరూ కూడా 6 నెలలు లేదా 12 నెలలు అని ఎందుకన్నారు? పంట అనేది మనకి సంవత్సరానికి వ్యవసాయం 2 సార్లు వేయడం జరుగుతుంది. అంటే ఏంటి? 6 నెలలకు ఒకసారి 12 నెలలకు వ్యవసాయం చేయడం జరుగుతుంది. కాబట్టి జనరల్గా వ్యవసాయం చేసే వాళ్ళంతా స్వల్పకాలిక రుణాలను తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే 6 నెలలకు తీసుకున్నారనుకోండి, అది చెల్లించేసి మళ్ళీ ఇంకొక పంటకి మళ్ళీ రుణం తీసుకుంటారు. లేదా ఒక సంవత్సర కాలంలో 2 పంటలకి చెల్లించడానికి ఒక సంవత్సర కాలంలో చెల్లించే రుణాలని తీసుకుంటారు. అంటే ఏంటి? ఒక సంవత్సరం లోపు కనుక తీసుకునేటువంటి రుణాలని స్వల్పకాలిక రుణాలు అంటారు. ఈ రుణాలు వేటి కోసం తీసుకుంటారు? చూడండి, వ్యవసాయ పద్ధతులు మెరుగుపరచడానికి. వ్యవసాయ పద్ధతులు మెరుగుపరచడానికి అంటే ఇప్పుడు ఇది వరకు అనుకోండి, వ్యవసాయ పనులు చేయాలి అంటే వేటిని ఉపయోగించేవారు? సాధారణంగా కూలీ వాళ్ళని ఉపయోగించేవారు, అవునా? ఇప్పుడు వేటిని ఉపయోగిస్తున్నారు? యంత్రాల్ని, యంత్రాల్ని ఉపయోగించడం జరుగుతుంది. అంటే ఏంటి? యంత్రాలను ఉపయోగించాలి అంటే కూలి పనుల కన్నా ఎక్కువ వ్యయం వెచ్చించడం జరుగుతుంది, అవునా? సో ఎక్కువ వ్యయం వెచ్చించాలి అంటే వాళ్ళకి కొంచెం మొత్తం అంటే డబ్బు అనేది అవసరం అవుతుంది. సో ఆ డబ్బు ఎలా తీసుకుంటారు? స్వల్పకాలిక రుణ రూపంలో తీసుకుంటారు. అదేవిధంగా విత్తనాలు కొనుగోలు చేయడానికి, ఇప్పుడు ధాన్యం ఉందనుకోండి, ఏం చేస్తారు వాళ్ళు? విత్తనాలు కొనుగోలు చేయాలంటే ఏం కొనుగోలు చేస్తారు? వరి మొక్కల్ని కొనుగోలు చేస్తారు కదా. హలో, అదే విత్తనాలు కొన్నా ఒకవేళ వరి మొక్కలనైనా కొనడానికి ఉపయోగిస్తారు కదా. పంట వేయడానికి విత్తనాలు అవసరం అవుతాయి. సో విత్తనాలు వేసేటప్పుడు పెట్టుబడి పెట్టడానికి డబ్బు అనేది అవసరం అవుతుంది. సో విత్తనాలు కొనుక్కోవడానికి స్వల్పకాలిక క్రెడిట్ అవసరం అవుతుంది. నెక్స్ట్, ఎరువులు కొనడానికి మరియు పురుగు మందులు కొనడానికి. ఎరువులు ప్లస్ పురుగు మందులు కొనడానికి కూడా ఏ రుణాలను ఉపయోగించడం జరిగిద్ది? స్వల్పకాలిక రుణాలను ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా కరెంటు బిల్లులను కూడా కట్టవలసి వచ్చినప్పుడు కూడా స్వల్పకాలిక రుణాలను వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. వ్యవసాయం అనేది కేవలం మనం పంట వరి ఒకటే కాదు కదా, ఆక్వా ఉంటుంది. నెక్స్ట్ ఇంకేముంటాయి? ఆక్వా రంగం తెలుసు కదా మీకు, చేపలు, రొయ్యలు, ఇవి వీటికి కూడా వీటికి కూడా స్వల్పకాలిక రుణాలను మంజూరు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది కూడా ఒక రకమైన వ్యవసాయంలోకి వస్తుంది. ఇవన్నీ కూడా ఏ రుణాల్లోకి వస్తాయి? కేవలం స్వల్పకాలిక రుణాల్లోకి వస్తాయి. స్వల్పకాలిక రుణాలు అంటే స్వల్పకాలిక క్రెడిట్లోకి వస్తాయి. స్వల్పకాలిక క్రెడిట్ అంటే ఏంటంటే కేవలం ఒక సంవత్సరం లోపు తీసుకున్నటువంటి రుణాన్ని తిరిగి చెల్లించే వాటిని స్వల్పకాలిక రుణాలు అంటారు. ఈ రుణాలను వేటికి ఉపయోగిస్తారు అంటే వ్యవసాయం చేయడానికి, అంటే వ్యవసాయం పద్ధతులు మెరుగుపరచడానికి కానీ, ఎరువులు కొనుగోలు చేయడానికి కానీ, నెక్స్ట్ విత్తనాలు కొనుగోలు చేయడానికి కానీ, కరెంటు బిల్లు ఎక్సెట్రా అంటే చిన్న వాటికి ఈ స్వల్పకాలిక రుణాలను తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ది ఏంటి మనకి? మధ్యకాలిక క్రెడిట్. మధ్యకాలిక క్రెడిట్ అంటే మీకు తెలుసు, మధ్యకాలిక మీకు సెకండ్ ఇయర్ బీవైఎంలో చెప్పడం జరిగింది.
బ్యాంకింగ్లో కూడా చెప్పడం జరిగింది. మధ్యకాలిక క్రెడిట్ అంటే ఏంటంటే చూడండి, మధ్యకాలానికి సంబంధించిన అవసరాల కొరకు గ్రామీణ ప్రజలు ఈ రుణాలను తీసుకుంటారు. ఈ రుణాలు తిరిగి చెల్లించడానికి 12 నెలల నుండి 5 సంవత్సరాల వరకు సమయం ఉంటుంది. అంటే ఏంటి? మధ్యకాలిక అంటే అటు 5 సంవత్సరాలు దాటి ఉండదు, అలానే ఇటు 1 సంవత్సరం లోపు ఉండదు. అంటే ఏంటి? 1 సంవత్సరం లోపు నుండి 5 సంవత్సరాల లోపు మధ్య కనుక వాళ్ళు తీసుకున్నటువంటి రుణాన్ని చెల్లించారనుకోండి, అటువంటి రుణాన్ని మధ్యకాలిక రుణం అంటారు. అయితే ఈ రుణాలు ఏ నిమిత్తం తీసుకోవడం జరుగుతుంది గ్రామీణ ప్రజలు? చూడండి, ట్రాక్టర్ కొనుగోలు అంటే ఇప్పుడు ట్రాక్టర్ అనుకోండి, ట్రాక్టర్ కొనాలి అంటే ఎంత ఉంటుంది? ఇంచుమించు ఒక 5 లక్షలలో ఉంటుందా? ఏం సాయి, నీకు తెలుసు కదా? 7 లక్షలు అంటే 7 లక్షలు కనుక రుణం తీసుకున్నారు అంటే కనుక వాళ్ళు సంవత్సరం లోపు తీర్చగలుగుతారా? తీర్చలేరు కదా. అందుకని 5 సంవత్సరాలు మినిమం లేదా మ్యాక్సిమం 5 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి 5 సంవత్సరాలకి మధ్యకాలిక రుణంలోకి వచ్చింది. నెక్స్ట్, ఇతర యంత్రాలు కొనుగోలు చేయడానికి అంటే ఇతర యంత్రాలు ఏమి ఉపయోగిస్తారు? ఇప్పుడు అది ట్రక్కులు కానీ లేదంటే బోర్లు వేయాలనుకోండి, బోర్లు వేయాలన్నా ఇంచుమించు 2-3 లక్షలు పడుతుంది. అదేవిధంగా వ్యవసాయం చేయడానికి ఉపయోగించే యంత్రాలు ఇంకేముంటాయి? అవే కాకుండా ఇంజన్లు ఉంటాయి కదా, ఆక్వా రంగంలో అనుకోండి, ఇంజన్స్ ఇవన్నీ వాడతారు కదా. అందులో ఉపయోగించే అది వాటర్ని తోడడానికి మోటార్స్ ఇలాంటివి ఉంటాయి కదా. వీటిని కొనుగోలు చేయడానికి కూడా ఈ మధ్యకాలిక క్రెడిట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, నీటిపారుదల సౌకర్యం కోసం బావులను తవ్వడం, బోరు బావులు నిర్మించడం. ఇందాక చెప్పాను చూసారా, బోరు బావులు తవ్వాలి అంటే ఇప్పుడు ఆనంద్ వాళ్ళ ఏరియా సైడ్ ఉందనుకోండి, వాటరు చాలా 50, 40, 60 అడుగులు తవ్వితే కానీ అక్కడ వాటర్ అనేది పడదు. సో అలా వాటర్ కావాల్సినప్పుడు బోర్లు వేసేటప్పుడు ఇంజన్ ఉపయోగిస్తారు కాబట్టి ఎక్కువ ఖర్చు అవుతుంది. అలాంటి వాటికి కూడా ఏ రుణాలను ఉపయోగిస్తారు వీళ్ళు? మధ్యకాలిక రుణాలను ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్, మూడోది ఏంటి? దీర్ఘకాలిక రుణాలు. ఇప్పుడు మీరు చెప్పండి, ఆ రెండు విన్నారు కదా, ఆ రెండు విన్న తర్వాత మీకు ఏమర్థమైంది? దీర్ఘకాలిక రుణము అంటే అంటే 10 సంవత్సరాల కన్నా ఎక్కువ సమయం పట్టిందనుకోండి తీసుకున్నటువంటి రుణాన్ని తీర్చడానికి, అటువంటి రుణాన్ని దీర్ఘకాలిక రుణం అంటారు. ఇక్కడ చూడండి, దీర్ఘకాలిక అవసరాల కోసం ఈ రుణాలను ఉపయోగిస్తారు. దీర్ఘకాలిక రుణాలు 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల కాలం వరకు చెల్లించడానికి అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఈ క్రింది అవసరాల కోసం దీర్ఘకాలిక రుణాలను తీసుకుంటారు. అంటే సారీ, డిస్టర్బెన్స్ వచ్చింది. దీర్ఘకాలిక రుణాలు అంటే 10 సంవత్సరాల కన్నా ఎక్కువ కాల వ్యవధి పట్టిందనుకోండి. అంటే ఏంటి? ఎక్కువ కాల వ్యవధి అంటే 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాలు కనుక కాల వ్యవధి పట్టిందనుకోండి తీసుకున్నటువంటి రుణాన్ని చెల్లించడానికి, అటువంటి రుణాలను దీర్ఘకాలిక రుణం అంటారు. ఇవి వేటి కోసం తీసుకుంటారు? చూడండి, వ్యవసాయ రకాలు పెంచుటకు. వ్యవసాయ రకాలు పెంచుటకు అంటే వ్యవసాయ రకాలు అంటే సేద్యం చేయడానికి. ఇప్పుడు చూడండి, మనకి నర్సరీ ఉంటుంది.
నర్సరీలో చాలా రకాల మొక్కలు అంటే వేరే వేరే రకాల మొక్కలను పెంచడం కోసం, లేదంటే ఆ మొక్కల నుండి వేరే మొక్కల్ని తయారు చేయడం కోసం, అదేవిధంగా ఒక పంట పండించడానికి వచ్చిన లాభం కన్నా, అంటే లాభం అంటే దిగుబడి కన్నా, ఇంకా ఆ పంట నుండి ఇంకా ఎక్కువ దిగుబడి పెంచాలి అంటే ఏం చేయాలి, అటువంటి పద్ధతులను ఉపయోగించేటప్పుడు ఈ దీర్ఘకాలిక రుణాలను తీసుకోవడం జరుగుతుంది. మీరు ఎప్పుడైనా భీమవరం వెళ్ళారా? భీమవరం ఉండి నుండి వెళ్ళినప్పుడు కృషి విజ్ఞాన కేంద్రం అని ఒకటి ఉంటుంది. అక్కడ ఐటీ కాలేజ్ ఉందో చూసారా? కృషి విజ్ఞాన కేంద్రం ఐటీ కాలేజ్ పక్కన ఐటీఐ కాలేజ్ ఉంటుంది కదా అక్కడ. ఆ కాలేజ్ పక్కన కృషి విజ్ఞాన కేంద్రం అనేది ఉంటుంది. అందులో రకరకాల మొక్కలని పెంచడానికి కోసం ఉపయోగిస్తారు. అంటే ఏంటి, అక్కడ రీసెర్చ్ చేయడం జరిగిద్ది మొక్కల మీద. అలా రీసెర్చ్ చేయడానికి లేదా వేరే వేరే పంటల వ్యవసాయ రకాలను కనుగొనడానికి ఈ ఎక్కడమ్మా? భీమడోల్లోనా? భీమడోలు తెలియలేదమ్మా అయితే. తెలీదైతే. తెలీదైతే. సో అలాగా వ్యవసాయ రకాలను కనుగొనడానికి ఈ దీర్ఘకాలిక రుణాలను ఉపయోగిస్తారు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న భూమికి శాశ్వత పెరుగుదల పెంచడానికి. ప్రస్తుతం ఉన్న భూమికి శాశ్వత పెరుగుదల పెంచడం అంటే ఏంటి? అది కాదు, దాని యొక్క నాణ్యత పెరిగిద్ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏదైనా పంట ఉత్పత్తి అయినప్పుడు ఆ పంట దిగుబడి పెంచడానికి సేద్యం అనేది బాగా పెరగాలి అంటే భూమికి ఏం చేయాలి? అవసరమైనటువంటి దాన్ని ఏమంటారు, ఇవన్నీ వేస్తారు కదమ్మా, ఎరువులు, నాణ్యత పెరగడానికి, భూమిలో నాణ్యత పెరగడానికి. అదే ఎరువులతో పాటు భూమిలో వ్యవసాయం చేసే చేలల్లో వేస్తారు. ఏంటది? యూరియా ఈ మొక్కలకి వేస్తారు. అవన్నీ కూడా మ్యాక్సిమం వీటికే ఉపయోగించడం జరిగింది. ప్రస్తుతం ఉన్న భూమికి శాశ్వత పెరుగుదల చేయడానికి అంటే దానికి కావాల్సినటువంటి, అంటే భూమిలో ఉన్నటువంటి సేద్యం అనేది పెరగడానికి అవసరమైనటువంటి ఎరువులను కానీ లేదా వేరే ఇతరత్ర నత్రజని ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి వాడడానికి ఈ దీర్ఘకాలిక రుణాలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అదనపు భూమి కొనుగోలు చేయడానికి, ఇది ఎవరికి అదనపు భూమి కొనుగోలు చేయాలంటే ఫ్యాక్టరీలు పెట్టే వాళ్ళకి కానీ, లేదంటే చిన్న తరహా పరిశ్రమలు వాళ్ళు డెవలప్ చేసుకోవడానికి ఇంకా ప్లేస్ కావాల్సినప్పుడు ఈ దీర్ఘకాలిక రుణాలు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి భారతదేశంలో గ్రామీణ పరపతి యొక్క వర్గీకరణ అనేది ఈ విధంగా జరిగింది. అర్థమైందా? ఏమర్థమైందో ఒకసారి చెప్పండి. గ్రామీణ క్రెడిట్ అంటే ఏంటి? గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలకు అవసరమైన, ప్రజలు అంటే వ్యవసాయం కానీ, చిన్న తరహా పరిశ్రమలకు కానీ, స్వయం ఉపాధి కానీ కోసం ఇచ్చే రుణాలను గ్రామీణ క్రెడిట్ లేదా గ్రామీణ పరపతి అంటారు. గ్రామీణ క్రెడిట్ని మన భారతదేశంలో ఎన్ని రకాలుగా వర్గీకరించారు? 2. ఒకటి సమయం ఆధారంగా వర్గీకరణ, వాడుక ఆధారంగా వర్గీకరణ. ఫస్ట్ సమయం ఆధారంగా వర్గీకరణ మనకి 3 రకాలుగా విభజించారు. ఒకటి
స్వల్పకాలిక క్రెడిట్, మధ్యకాలిక క్రెడిట్, దీర్ఘకాలిక క్రెడిట్. స్వల్పకాలిక క్రెడిట్ అంటే 1 సంవత్సర కాలంలో కనుక తిరిగి చెల్లించే రుణాలను, అంటే 1 సంవత్సర కాలంలో తిరిగి చెల్లించగలిగే తీసుకునే రుణాలను స్వల్పకాలిక రుణాలు అంటారు. వీటిని దేనికోసం ఉపయోగిస్తారు? వ్యవసాయ పద్ధతులు మెరుగుపరచడానికి, ఎరువులు, పురుగుల మందులు, విత్తనాలు కొనుగోలు చేయడానికి, చెల్లించడానికి ఈ స్వల్పకాలిక రుణాలను తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ దీర్ఘకాలిక రుణాలు, మధ్యకాలిక రుణాలు. మధ్యకాలిక రుణాలు అనేవి 12 నెలలు, అంటే 1 సంవత్సరం నుండి 5 సంవత్సరం లోపు కనుక మధ్యకాలిక రుణాలు అంటారు. ఈ రుణాలను దేనికోసం తీసుకుంటారు? యంత్రాలు కొనుగోలు చేయడానికి, నెక్స్ట్ ట్రాక్టర్లు కొనుగోలు చేయడానికి, నీటిపారుదల సౌకర్యం కోసం ఈ మధ్యకాలిక రుణాలను తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మూడోది దీర్ఘకాలిక రుణాలు. దీర్ఘకాలిక రుణాలు అంటే 10 సంవత్సరాల లోపు, అంటే 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల లోపు కనుక చెల్లించే రుణాలను దీర్ఘకాలిక రుణాలు అంటారు. వీటిని వ్యవసాయ రకాలు పెంచడానికి, భూమికి శాశ్వత పెరుగుదల పెంచడానికి, అదనపు భూమి కొనుగోలు చేయడానికి ఈ రుణాలను ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇందులో సెకండ్ పాయింట్ ఉంది చూసారా? ఫస్ట్ది అయితే మనం తెలుసుకున్నాం, సమయం ఆధారంగా వర్గీకరణ. మరి వాడుక ఆధారంగా వర్గీకరణ అంటే ఏంటి? వాడుక ఆధారంగా వర్గీకరణ అంటే కాదు. ఇప్పుడు కొన్ని పారిశ్రామికంగా కానీ, లేదంటే పారిశ్రామికంగా అంటే ఇక్కడ మనకి ఐస్ ఫ్యాక్టరీలు కానీ, టైల్స్ మిల్లులు కానీ ఇవన్నీ ఉన్నాయి చూసారా? అక్కడ టైల్స్ ఫ్యాక్టరీ కానీ, అట్ల ఫ్యాక్టరీలు కానీ ఇవన్నీ ఉన్నాయి చూసారా? వాటిలో ఉపయోగించే మెటీరియల్ బట్టి కూడా ఇక్కడ క్రెడిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అంటే ఏంటి? ఇది వాడుక ఆధారంగా ఈ క్రెడిట్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మన భారతదేశంలో గ్రామీణ క్రెడిట్ వర్గీకరణ విధానం ఉంటుంది. మీకు అర్థమైంది కదా అందరికీ? మీకు ఈ పీపీటీ పంపించలేదా? పంపిస్తే నోట్స్ రాసుకుని ఉంచండి. నోట్స్ రాసుకున్న తర్వాత చదువుకుని ఏదైనా డౌట్ అయ్యిందనుకోండి, నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ చేస్తాను చూసారా? అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఈ పీపీటీ చూసుకుని డౌట్లు అడగండి. ఓకేనా?